ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము 8, 9 వచనం చదువుకుందాం. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకున్నవాడు కాడా అనేది వీడి అని కొందరును, వీడు కాడు వినిపోలిన ఒకడని మరికొందరును అనేది వాడైతే నేనే అనను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మంచి దినము కొరకే దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇది ఒక మంచి దినమే. దేవుడు మనతో మాట్లాడేటువంటి దినం, దేవుడు మనల్ని దర్శించే దినం, దేవుడు మనతో ఉండేటువంటి దినం, మనల్ని బలపరిచేటువంటి దినం. మన జీవితంలో గత దినాల్లో ఎన్నో మేళ్లు చేశాడు దేవుడు. ఈ దినము కూడా దేవుడు అనేకమైన మేళ్లు చేయబోతున్నాడని నేను విశ్వసిస్తున్నాను. స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మార్పు లేని దేవుడు. ఇశ్రాయేలు దేవుడనైన నేను మార్పు లేని వాడిని కనుక వారు లయము కాకుండా ఉన్నారు అని దేవుని వాక్యంలో మలాకీ గ్రంథంలో రాయబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఇలాగా శాంతి టీవీలో దేవుని వాక్యం బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. శాంతి టీవీ లాంటి ఛానళ్ళు బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. స్థానిక ఛానల్ అని చెప్పేసి దీన్ని నిర్లక్ష్యభావంగా చూడాల్సిన అవసరం లేదు. శాటిలైట్ అయినా ఛానల్ అయినా కానీ, లోకల్ ఛానల్ అయినా కానీ, స్థానిక ఛానల్ అయినా కానీ ఇక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. స్తోత్రం. దేవుని సత్యాలు ప్రకటించబడుతున్నాయి. దాని ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. దేవుని స్తోత్రం. నాకు చాలామంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. చిత్తూరు జిల్లా నుంచి, ఇంకా ఆయా ప్రాంతాల నుంచి, దూర ప్రాంతం నుంచి, గత 10 రోజుల క్రితం మైసూరు నుంచి కాల్ వచ్చింది నాకు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ప్రజలు వింటున్నారు. ఎంటర్టైన్మెంట్ అనేటువంటి ఆ కాన్సెప్ట్, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అనేవి వాళ్ళకి ఉన్నాయి. దాని వెనక యూట్యూబ్ ఆన్ చేసినా కానీ ఏదో డ్యాన్స్ కోసమో, అప్డేట్స్ కోసమో, పొలిటికల్ అప్డేట్స్ కోసం ఏదో చేస్తున్నారు, చూస్తున్నారు వాళ్ళు. కానీ అయినప్పటికీ కూడా కొద్ది సమయాన్ని వాళ్ళు స్పిరిచువల్ యాక్టివిటీస్ కోసం కేటాయిస్తున్నారు. బై మిస్టేక్ అయినా కొన్నిసార్లు దేవుని మాటలు వింటున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాలు చూస్తూ ప్రార్థన కోసం ఫోన్ చేసేవాళ్ళు ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మేము ఈ కార్యక్రమం చూసాం, టీవీలో చూసామండి, దీవించబడ్డాం. మా కొరకు ప్రార్థన చేయండి, మా ప్రాబ్లమ్స్ కొరకు ప్రార్థన చేయండి అని ప్రార్థన కోరుతున్నటువంటి సహోదరి సహోదరులు ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మీరందరూ ఈ కార్యక్రమానికి పరోక్షంగా మీరు లేకపోతే ప్రత్యక్షంగా కూడా ఎంకరేజ్ చేస్తున్నారని, ప్రోత్సహిస్తున్నారని నేను భావిస్తూ మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో చేంజ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము యొక్క బదిలీ లేదా విశ్వాసం యొక్క మార్పిడి, విశ్వాసం మారడం, మత మార్పిడి కాదు, విశ్వాస మార్పిడి. మత మార్పిడి అని గగ్గోలు పెడుతున్నారు కొంతమంది సోదరులు. మత మార్పిడి జరుగుతుండొచ్చు, కానీ మత మార్పిడి అనే దానికన్నా విశ్వాసములో మార్పిడి లేదా మారడం అనేది ప్రాముఖ్యమైన విషయం. శిష్యులలో కూడా కొన్ని సందర్భాల్లో అల్ప విశ్వాసం ఏర్పడింది. అన్యజనుల్లో అధిక విశ్వాసం ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే విశ్వాసం కావాలి మనకు. ఫెయిత్ ఇన్ గాడ్. మనుషుల మీద నమ్మకం కాదు, మనుషుల మీద ఉన్నటువంటి విశ్వాసం కాదు, అధికారుల మీదో, రాజకీయ నాయకుల మీదో, ధనవంతుల మీద ఉన్నటువంటి, బంధువుల మీద ఉన్నటువంటి నమ్మకం కాదు, ప్రభు మీద ఉన్నటువంటి నమ్మకం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో శిష్యుల యొక్క విశ్వాసం, యూదా విశ్వాసంగా ఉన్నటువంటి విశ్వాసం, యూదేతర విశ్వాసంగా, యూదా విశ్వాసాతీతమైనటువంటి విశ్వాసంగా, దైవికమైన కోణంలో ఆ పరిస్థితిని యేసును బట్టి చూడగలిగారని, యేసు అక్కడ లేకపోతే, యేసును ప్రశ్నించకపోతే, యేసును వాళ్ళు అడగకపోయి ఉంటే వాళ్ళు అనుకునేవాళ్ళు వీడు పాపం చేశాడు. వీడెక్కడ పాపం చేశాడు? పుట్టినది మొదలుకొని గుడ్డివాడు అంటున్నప్పుడు వీడెక్కడ పాపం చేస్తాడు? సరే, వీడి తల్లిదండ్రులు పాపం చేశానడానికి ఒక అర్థం ఉంది కాబట్టి ఆ పాపం దానివల్ల శాపం అనుభవిస్తున్నాడేమో అని కొద్దిగా
అర్థవంతంగా ఉన్నటువంటి ఆలోచనే. కానీ యేసుప్రభు చెప్పాడు, దీస్ బోత్ ఆర్ రాంగ్. మీ ఆలోచన విధానం కరెక్ట్గా లేదు. వీని యందు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడాలి. దేవుడు వీడిలో కార్యం జరిగించాలి. దేవుడు ఈ గుడ్డివాడిలో కార్యం జరిగించాలి. దేవుడు మనలో కార్యం జరిగించాలి. మనలో కార్యం జరిగించడానికి మనకు అందుకనే కొన్ని రోగాలను ఆయన అనుమతించాడు. మనలో దైవ కార్యం జరుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దేన్నైనా అనుమతించగలడు. యోబుకు వ్యాధిని అనుమతించినటువంటి దేవుడు వాడు. అంతేకాకుండా పౌలుకు ఒక కంటి జబ్బు అని బైబిల్ పండితులు చెప్తారు, దాన్ని అనుమతించిన దేవుడు. తిమోతికి కడుపు జబ్బును అనుమతించాడు. అది పౌలుకు తిమోతికి ఉన్నట్టు కడుపు జబ్బు పోయిందా లేదా అనేటువంటి విషయాల్లోకి మనం వెళ్ళలేదు. మనం పౌలు ద్వారా అనేకులు స్వస్థతలు పొందుకున్నప్పటికీ కూడా కొంతమంది స్వస్థతలు లేకుండానే ఉండిపోయారు. లూకా సువార్త 16వ అధ్యాయంలో లాజరస్ అనేటువంటి ఆ దరిద్రుడు స్వస్థత పొందకుండానే ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అయితే మాత్రం నష్టం ఏంటి? స్వస్థత లేకపోతే మాత్రం నష్టం ఏంటి? స్వర్గంలో ఉన్నాడుగా. స్వర్గములో పితరుడైనటువంటి అబ్రహాము రొమ్మును ఆనుకొని కూర్చున్నాడు. చాలదా? నీకు స్వస్థతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సర్వ సంపదలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి. కానీ నువ్వు సుఖము లేనటువంటి నరకంలో ఉన్నావే. ఈ రోజుల్లో చాలామంది పరిస్థితి, రాబోయే రోజుల్లో చాలామంది పరిస్థితి అలా ఉంటుంది. యేసు ప్రభు తన శిష్యుల యొక్క విశ్వాసాన్ని మార్చాడు. రెండోది, చూపు పొందినటువంటి వాని విశ్వాసంలో కూడా ఆయన మార్పు తీసుకొచ్చాడు. వాడికి అవగాహన కలిగింది. మనుషుడు అన్నాడు, యేసు అనే మనుషుడు అన్నాడు, యేసు అనేటువంటి ఆయన ప్రవక్త అన్నాడు, తర్వాత దేవభక్తుడు అన్నాడు, తర్వాత దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ కూడా అంతే. యూదుడమైన నీవు అన్నటువంటి ఆమె, తర్వాత నువ్వు ప్రవక్తమని గ్రహిస్తున్నావు అన్నటువంటి ఆమె, ఈయన మెస్సియా ఉండొచ్చు, ఈయన క్రీస్తు అని ఊరంతా ప్రకటించగలిగింది. దేవుని స్తోత్రం. మూడవదిగా మనం ఆలోచిస్తే, కోనేటి దగ్గర ఉన్నటువంటి బెతస్తా అనేటువంటి కోనేటి దగ్గర ఉన్నటువంటి యెరూషలేములోని ఉత్తర భాగంలో ఉన్నటువంటి బెతస్తా అనేటువంటి పూల్ దగ్గర కూర్చున్నటువంటి, కోనేటి దగ్గర కూర్చున్న వాడిని దేవుడు కోవెల్లో చేర్చాడు. కోనేటి దగ్గర ఉన్నటువంటి వాని యొక్క విశ్వాసంలో, నేను ఇక జీవితంలో నడవలేను, నేను ఎప్పుడు ఈ పని చేయలేను, ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు వాక్ అనుకున్నటువంటి వ్యక్తి యొక్క విశ్వాసాన్ని ఆయన మార్చాడు. మతము విశ్వాస వంచన చేస్తుంటే, స్తోత్రం, యేసు విశ్వాసం యొక్క బదిలీ చేస్తున్నాడు, విశ్వాసంలో మార్పును కలుగు చేస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నాలుగోది, మార్త యొక్క విశ్వాసం. పునరుత్థానాన్ని గురించినటువంటి మార్త విశ్వాసం. పునరుత్థానము అనేది ఒక అనుభవం అని, తన తమ్మునికి కలగబోయే అనుభవం అని భావిస్తుంటే యేసు ప్రభు చెప్పాడు, పునరుత్థానము నేనే, ఐఎమ్ ద రిజరెక్షన్, నేను పునరుత్థానం కలిగిస్తాను, మీ తమ్ముడు బతికిస్తాడు, నమ్మిన ఎలా నువ్వు దేవుని మహిమను చూస్తావు అని చెప్పేసి ఆమె యొక్క వేదాంతాన్ని, ఆమె యొక్క విశ్వాసంలో కొద్దిగా మార్పును ఆయన కలుగు చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. తన తమ్ముడు తిరిగి లేచిన తర్వాత తనకు అర్థమైంది యూదుల వేదాంతము ఎంత పిచ్చితనం అనేది. హౌ ఫూలిష్ ఇస్ జూయిష్ థియాలజీ అనేది మార్త అర్థం చేసుకుంది. షీ కుడ్ అండర్స్టాండ్ వెన్ హర్ బ్రదర్ హ్యాస్ రిజన్ ఫ్రమ్ డెత్. స్తోత్రం. వెన్ హీ వాస్ రిజరెక్టెడ్, హీ థాట్ దట్ ఆల్ ద జూయిష్ థియాలజీ ఇస్ రాంగ్. The theology regarding resurrection, that's wrong అని భావించింది. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు ఇవి. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్న వారు ఉన్నట్లయితే వారికి ప్రత్యేకమైన వందనాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కార్యక్రమం చూస్తూ ఉండండి. ఇది మీ కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతానని నేను భావిస్తున్నాను. దేవుని సేవకులు ఎవరైనా వారు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్టయితే మీకు ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను దేవుని సేవకుని కాబట్టి మీరు దేవుని సేవకులు కాబట్టి దేవుని సేవకునిగా మిమ్మల్ని గౌరవిస్తున్నాను, మిమ్మల్ని అభిమానిస్తున్నాను, ప్రేమిస్తున్నాను.
మీరు ప్రార్థించాలి. ఈ కార్యక్రమాలు ఇలాగా కొనసాగుతూ ఉండాలి ప్రభువు రాకడ వరకు. దీనికి కావలసిన ఆర్థిక వనరులు ప్రభు సమకూర్చాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ కార్యక్రమాలు వింటున్నటువంటి గ్రామాల్లో, నెల్లూరు జిల్లాలోని గ్రామాల్లోనూ, చిత్తూరు జిల్లాలోని గ్రామాల్లోనూ, ఇంకా వేరు ప్రదేశాల్లోని గ్రామాల్లో చూస్తున్న దేవుని సేవకులందరినీ బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. చాలామంది దేవుని సేవలకి గ్రామాల్లో పరిచయం చేస్తున్న వాళ్ళకి యూట్యూబ్ యాక్సెస్ లేకపోయినప్పటికీ కూడా గ్రామాల్లో ఉండే సేవకులు కూడా కొద్దిగా గొప్ప ఈ దినాల్లో అభివృద్ధి చెందారు. వాళ్ళు మొబైల్స్, ఆండ్రాయిడ్ మొబైల్స్ అవి వాడడం ఆరంభించారు. దాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మనకు మొబైల్స్ ఉన్న టెక్నాలజీలో ఎంత అడ్వాన్స్ అయినా కానీ అవి దేవుని నామ మహిమార్థమే మనం వాడుకోవాలి అంతవరకే. స్తోత్రం, స్తోత్రం. వాటి ద్వారా మనము డైవర్ట్ కాకూడదు, మన జీవితాల్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. యూజ్ అవర్ మొబైల్స్, యూటిలైజ్ అవర్ మొబైల్స్ ఫర్ గుడ్ థింగ్స్, గుడ్ పర్పస్, ఫర్ గాడ్లీ పర్పస్. దేవునికి స్తోత్రం. యవన బిడ్డల జాగ్రత్త, మొబైల్స్కి బానిసలుగా మారుతూ మొబైల్ స్లేవరీలో నుంచి మనం బయటికి వద్దాం. దేవునికి సమయాన్ని కేటాయిద్దాం, దేవుని సమయాన్ని దేవునికి ఇద్దాం. మీ స్టడీస్ టైం మీరు స్టడీస్కి కేటాయించండి, బాగా చదవండి, ప్రయోజకులు అవ్వండి. క్రైస్తవత్వంలోంచి ఒక మంచి ఎడ్యుకేటెడ్ స్కాలర్లీ గ్రూప్, మంచి మంచి ఆఫీసర్స్, మంచి మంచి లీడర్స్ తయారు కావాలి. స్తోత్రం. క్రైస్తవ యువతను బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మా క్రైస్తవ లోకము నుంచి మంచి ఇంజనీర్స్, డాక్టర్స్, లాయర్స్, అడ్వకేట్స్, లేకపోతే ఇంకా గొప్ప గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు, లీడర్స్ తయారు కావాలి, పొలిటికల్ లీడర్స్ తయారు కావాలి. కనుక మేము మా యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా యవన బిడ్డలు మొబైల్ పిచ్చిలో పడి మొబైల్ కోసం సమయాన్ని కేటాయిస్తూ సెల్ ఫోన్లో తమ జీవితాలని గడుపుతూ తమ జీవితాలని పాడు చేసుకుంటున్నారు. యవన బిడ్డలు ఇలాగ అట్రాక్ట్ కాకుండా మీ మార్గంలో వారు నడుచుటకు సాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. మీ కార్యక్రమం చూస్తున్నట్టు వారందరిని బట్టి మీకు వందనం చేయిస్తూ, ఈ కార్యక్రమం చూస్తున్నట్లు మీ సేవకులను బట్టి మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యోహాను సువార్త 9వ అధ్యాయము 8, 9 వచనాలు. Gospel according to John 9th chapter verse 8 and verse 9. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమిచ్చుకొని వాడు కాడా అనిరి. వీడి అని కొందరును వీడు కాడు వీని పోలిన ఒకడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అని చెప్పాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను 9వ అధ్యాయము 8, 9 వచనాలు. స్తోత్రం. దిస్ కాస్ట్ quite a stir among the people of the neighborhood, for they noticed the blind beggar was now seeing. They began to say to one another, "Isn't this the blind man who once sat and begged?" And some said, "No, it can't be him." Others said, "But it looks just like him. It has to be him." All the while the man kept insisting, "I am the man who was blind." స్తోత్రం. అక్కడ రాయబడిన మాట 10వ వచనంలో, ఫైనల్లీ దే ఆస్క్డ్, చివరిగా వాళ్ళు అడిగారు, వద్దులేండి ఈ ఆర్గ్యుమెంట్లో వద్దు, ఇక్కడ తాపేద్దాం. ఫైనల్లీ దే ఆస్క్డ్ హిమ్, వాట్ హ్యాస్ హ్యాపెన్ టు యూ? నీకేమి జరిగిందో చెప్పి చావురా నాయన, చెప్పరా బాబు, ఏం జరిగిందో చెప్పు. ఇంత డిస్కషన్ జరిగింది కదా, టెల్ యువర్ టెస్టిమోనీ, టెల్ ద స్టోరీ ఆఫ్ వాట్ హ్యాపెన్ టు యూ. ఏ విధంగా నీ గుడితనం పోయింది అనేటువంటి సాక్ష్యాన్ని చెప్పమని వాడు కోరినట్టుగా మనం చూస్తున్నాం. స్తోత్రం. మన టైటిల్ 4 మర్మాలు. మర్మాలు చాలా ఉన్నాయి, మనకు అర్థం కానిది ప్రతిదీ మర్మమే. 4 మర్మాలు. యోహాను సువార్త 9వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని 4 మర్మాలని మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. 4 మిస్టరీస్, 4 రహస్యాల గురించి. మొట్టమొదటి విషయము 9వ అధ్యాయము 8, 9 వచనాల్లో, ఎ హీల్డ్ మ్యాన్ వాజ్ ఎ మిస్టరీ. స్వస్థత పొందినవాడు, చూపు పొందినవాడు, దైవ కార్యాన్ని పొందినవాడు, అద్భుతాన్ని పొందినవాడు ఒక మర్మమై ఉన్నాడు. నీవు నేను ఒక మర్మమై ఉన్నాను. వి ఆర్ ఎ మిస్టరీ. యు ఆర్ ఎ మిస్టరీ. ఐఎమ్ ఎ మిస్టరీ. ఐఎమ్ మిస్టరీ టు సమ్వన్. యు ఆర్ మిస్టరీ టు సమ్వన్. ఒకరికి ఒకరు అర్థం కావడం లేదు. మీరు నాకు అర్థం కావడం లేదు, నేను మీకు అర్థం కావడం లేదు, మనము ఇతరులకు అర్థం కావడం లేదు.
ఒకరికొకరు అర్థం కావడం లేదు. ఆదికాండం 11వ అధ్యాయంలో ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండానట్లుగా తారుమారు జరిగింది, బాబేలు జరిగింది, కన్ఫ్యూజన్ జరిగింది, వాళ్ళు స్కాటర్ అయిపోయారు. ఆ గోపురాన్ని కట్టుకోలేదు, ఇది వేరే విషయం. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒకరినొకరు అర్థం చేసుకోలేని పరిస్థితి. లోకానికి నువ్వు నేను ఒక మర్మంగా ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనంలో మనకందరికీ తెలిసిన మాట, ఆత్మ మూలంగా పుట్టినవాడు ఒక మర్మమై ఉన్నాడు, గాలిని పోలి ఉన్నాడు, గాలి లాంటోడు, ఆత్మ మూలంగా పుట్టినవాడు. స్తోత్రం. ఎందుకు అంటే దానికి కూడా వివరణ యేసు ప్రభు ఇచ్చాడు. ఫర్ ద స్పిరిట్ విండ్ బ్లోస్ యాజ్ ఇట్ చోజెస్, యూ కెన్ హియర్ ఇట్ సౌండ్ బట్ యూ డోంట్ నో వేర్ ఇట్ కమ్ ఫ్రమ్ ఆర్ వేర్ ఇట్స్ గోయింగ్. సో ఇట్ ఈస్ సేమ్ విత్ దోస్ హూ ఆర్ స్పిరిట్ బోర్న్. ఆత్మ ద్వారా జన్మించిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు గాలిలాగుండే ఒక మర్మంగా ఉంటారు. ఎక్కడికి వెళ్తారు ఏంటో చెప్పలేని పరిస్థితి. గాలికి డైరెక్షన్ ఇచ్చి ఈ ప్రకారమే వెళ్ళాలి, ఈ లైన్లో వెళ్ళాలి, ఈ వీధిలో వెళ్ళాలి, ఈ క్రమంలో వెళ్ళాలి, ఇంత వేగంలో వెళ్ళాలి అని ఎవరు నిర్ధారించలేరు, లేకపోతే ఎవరు నిర్దేశించలేరు. గాలికి స్వేచ్ఛ ఉంది. గాలి నీ గదిలో బంధించబడినటువంటి నీ గది పంజరములో బంధించబడిన చిలక లాంటిది కాదు. చిలకను బంధించగలిగావు కానీ చల్లని గాలిని నువ్వేం బంధించగలిగావు? బంధించలేవు. గాలి తన ఇష్టం వచ్చిన చోటికి వీచును. గాలి అంటే గాలి అని కాదు, గాలి లాంటి మనుషుడు, గాలిని కలిగి ఉన్న మనుషుడు, గాలి ఆత్మ గాలి లోపల కలిగి ఉన్న మనుషుడు, ఆత్మ గాలి లోపల కలిగి ఆత్మ సంబంధమైన పుట్టుక అనుభవం కలిగినటువంటి మనుషుడు. ఇట్స్ అ మిస్టరీ. స్తోత్రం. మా ఇంట్లో 2-3 ఉద్యోగాలు చేస్తున్నామండి, అయినప్పటికీ కష్టాలతో ఉన్నాం. కానీ మీరు ఉద్యోగం ఏం చేయకపోయినప్పటికీ 24 గంటలు ఆ పాటలు, ప్రార్థన, మీటింగ్లు అని తిరుగుతున్నప్పటికీ కూడా మీరు హాయిగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, మీకు ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేనట్టుగా ఉన్నారు అని ఒక ఆయన అడుగుతున్నాడు. అవును, ఉద్యోగం లేదు, అయినప్పటికీ కూడా పోషణ ఉంది. ఉద్యోగం లేదు, లేకపోతే ఏదైనా రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ అంటూ ఇంత వస్తువు రావడం అంటూ పోవడం అంటూ ఏం లేదు, అయినప్పటికీ కూడా దేవుడు పోషిస్తున్నాడు. ఫ్యాక్టరీకి వెళ్ళడం లేదు, కంపెనీలకు వెళ్ళడం లేదు, హాస్పిటల్కి వెళ్ళడం లేదు, స్కూల్కి వెళ్ళడం లేదు, కాలేజ్కి వెళ్ళడం లేదు. బట్ గాడ్ ఈజ్ ప్రొవైడింగ్, గాడ్ ఈజ్ ఫీడింగ్ అస్. ఆకాశంలో పక్షులు విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినప్పటికీ పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు. మనం కూడా పని చేయడం లేదు, విత్తడం లేదు, కోయడం లేదు, కొట్టలో కూర్చుకోవడం లేదు, ఫార్మింగ్ చేయడం లేదు, ఇంకా వేరే పనులు చేయడం లేదు. బట్ గాడ్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, దేవుడు నిన్ను నన్ను పోషిస్తున్నాడు. ఆకాశ పక్షులను చూడుడే అని చెప్పినవాడు, ఆకాశ పక్షులను పోషించినవాడు, ఆకాశ పక్షుల ద్వారా ఆత్మీయ పాఠం నేర్చుకోమని మనకు ప్రబోధం చేస్తున్నవాడు. హల్లెలూయా, స్తోత్రం. 4 మర్మాలు. 1, ద హీల్డ్ మ్యాన్ ఈజ్ ఎ మిస్టరీ. అతని ద్వారా మర్మాలు బోధించబడతాయని కాదు, అతనే ఒక మర్మమైనాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో నేను నా పిల్లలు సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నాము అని అన్నాడు. 72వ కీర్తన అనుకుంటాను, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. మనము మన పిల్లలు ప్రభు నమ్ముకున్న వాళ్ళు వింతగా, ఆశ్చర్యకరంగా, మిస్టరీస్గా, అసలు మన గురించి వాళ్ళకి ఏదో ఆసక్తి కలుగుతుంది. వీళ్ళని ఏంటో, వీళ్ళ సంగతి ఏదో తేలాలి, వీళ్ళ గురించి తెలుసుకోవాలి అనేటువంటి విధానం. స్తోత్రం, హల్లెలూయా. 1, స్వస్థత పొందినవాడు ఒక మర్మం. నీకు స్వస్థత దొరికిందా, నీకు అద్భుతం జరిగిందా, నువ్వు ఒక మర్మం లాంటి వాడివి. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 21వ వచనం. ఇప్పుడు వీడు ఎలాగో చూస్తున్నాడో ఎరుగము, ఎవడు వీని కన్ను తెరచనో అది మేమెరుగము. అని 2 విషయాలు చెప్పారు. వీడు ఎలాగూ చూస్తున్నాడో ఎరుగము. హౌ హీ కుడ్ సీ. వీడు వయసు వచ్చిన వాడు. చాలండి సార్. వీడి కన్నులు ఎవరు తెరిచనో అది మాకు తెలియదు, మేము ఎరుగము. ద వాయిస్ అనేటువంటి ఇంగ్లీష్ తర్జుమాలో అక్కడ ఇట్స్ ఎ మిస్టరీ టు us. హూ హ్యాస్ ఓపెన్డ్ హిస్ ఐస్. ఇతని కన్నులు ఎవరు తెరిచారో మేము చెప్పలేని పరిస్థితి. ఇట్ ఈస్ ఎ మిస్టరీ. హిస్ న్యూ సైట్ ఈజ్ ఎ మిస్టరీ అని అక్కడ రాయబడింది. ఇతని కొత్త చూపు ఒక మర్మంగా ఉంది. స్తోత్రం. నేను చదువుతున్నాను, ఇక్కడ కాదు కానీ ద ప్యాషన్లో లేదు. వీ హ్యావ్ నో ఐడియా, దే ఆన్సర్డ్. వీ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు అవర్ సన్. ఆస్క్ హిమ్, హీస్ ఎన్
మెచ్యూర్ అడల్ట్ హీ కెన్ స్పీక్ ఫర్ హిమ్సెల్ఫ్. స్తోత్రం. అని చెప్తున్న మాట, హిస్ న్యూ సైట్, అతడు పొందుకున్న చూపు, హిస్ రిసీవ్డ్ సైట్ ఈజ్ ఎ మిస్టరీ. మేము కొంతకాలం ప్రయత్నం చేసాం, వైద్యుల దగ్గరికి తీసుకుని పోయాం, కుదరదన్నారు. ఇది ఇంకంతేనండి, ఏ 1000 మందిలోనో 10,000 మందిలో 5,000 మందిలో వస్తుంది, సారీ అండి మనం ఏం చేయలేం, ఇంకంతే అని విధి రాసినటువంటి విషాద గీతాలను, విధి రాసిన రాతలను చెరిపివేయగలిగినటువంటి దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. జీవితాంతం ట్యాబ్లెట్స్ వాడాల్సిందే కాల్షియం డెఫిషియన్సీ వలన అని చెప్పినట్టు డాక్టర్స్, నాతో చెప్పిన డాక్టర్స్. ఇప్పుడు ఇంచుమించు 28 సంవత్సరాలుగా కాల్షియం ట్యాబ్లెట్స్ వాడి నేను ఎరగను. నా శరీరంలో కాల్షియం డెఫిషియన్సీ ఉంది, కాల్షియం యొక్క లోటు, కొరత ఉంది. కాబట్టి జీవితాంతం కాల్షియం ట్యాబ్లెట్స్ వాడాల్సిందే అని చెప్పిన వాళ్ళు పరిచర్యలోకి వచ్చిన తర్వాత, ప్రభు మీద ఆధారపడిన తర్వాత, ప్రభు వైపు చూస్తున్నప్పుడు, ప్రభువును ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభువును సేవిస్తున్నప్పుడు వీటి అవసరత లేకుండా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రెండవది నూతన చూపు, ఆత్మ సంబంధమైన చూపు ఒక మర్మం. భౌతికమైన చూపు కాదు, విషపు చూపు కాదు, విశ్వాసపు చూపు ఒక మర్మం. విశ్వాసం ద్వారా చూపు పొందుకోవడం ఒక మర్మం. విశ్వాసం ద్వారా, విశ్వాసమునకు కర్త ద్వారా చూపు పొందుకోవడం ఒక మర్మం. న్యూ సైట్ ఈజ్ ఎ మిస్టరీ. ఒకటి స్వస్థత పొందినవాడు ఒక మర్మం, రెండోది చూపు, కొత్త చూపు, అనుగ్రహించబడినటువంటి చూపు ఒక మర్మం. స్తోత్రం. హల్లెలూయా. స్వర్గము అనుగ్రహించినటువంటి చూపు ఒక మర్మం. వాడు అన్నీ చూస్తున్నాడు, మనం చూస్తున్నట్టుగా చూస్తున్నాడు. వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు వాని తల్లిదండ్రులు చూస్తున్నట్టుగా చూస్తున్నాడని కాదు, వాళ్ళ తల్లిదండ్రులకి కొద్దిగా చూపు లోపమే ఉంటుందేమో, కానీ వీడి సైట్, హీ హాజ్ ఎ న్యూ సైట్, ఫ్రెష్ న్యూ సైట్. వాడికి కొత్త చూపు వచ్చింది. వాడు అంధుడు కాదు, పార్షియల్ బ్లైండ్ కాదు, వాడికి మీదట వాడు పాక్షిక గుడ్డివాడు కాదు, వాడు సంపూర్ణమైనటువంటి చూపు కలిగిన వాడు, 20/20 సైట్ కలిగిన వాడు. నయమానికి రోగం బాగైన తర్వాత ముసలివాని దేహంలాగా వాని దేహం మారిందని కాదు, పసి పిల్లవాని దేహంలాగా మారింది. హిస్ హెల్త్ వాజ్ రిస్టోర్డ్, దిస్ మ్యాన్ సైట్ వాజ్ రిస్టోర్డ్. నయమాను యొక్క స్తోత్రం, ఆరోగ్యము తిరిగి అనుగ్రహించబడింది. ఇతని యొక్క చూపు, ఆత్మీయ చూపు ఇతనికి అనుగ్రహించబడింది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. స్తోత్రం. దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదము, కానీ వీటెక్కడి నుండి వచ్చనో ఎరుగమని చెప్పి వాడిని దూషించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. వాడిని దూషించారట. వాడిని ఎందుకు దూషించడం? అరే స్వస్థ పొందుకున్నాడు, సంతోషంగా ఉన్నాడు, వీడి సంతోషాన్ని మేము ఆవిరి చేయడం ఎందుకు అని అనుకోవాల్సిన వాళ్ళు. ఫర్ వీ నో దట్ గాడ్ స్పోక్ టు మోసెస్ డైరెక్ట్లీ, బట్ దిస్ మ్యాన్ వీ డోంట్ నో వేర్ హీఈస్ కమింగ్ ఫ్రమ్. తెలీదా మీకు? నిజంగా తెలీదా? గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి. 7వ అధ్యాయంలో మీరేమన్నారు? బెత్లెహేములోంచి వచ్చాడు, వడ్లవాని కుమారుడు కాదా, మరేమో కుమారుడు కాదా, ఇవన్నీ అన్నారే. ఇప్పుడు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు మేము ఎరగమంటున్నారే. యేసు ఒక మిస్టరీగా మిగిలిపోయాడు. జీసస్ బికమ్ ఏ మిస్టరీ టు జూస్. యూదులకు ఆయన ఒక మర్మంగా ఉన్నాడు. ఎవరైతే ఆత్మీయ అందులుగా ఉన్నారో వారికి ఆయన ఒక మర్మంగా ఉన్నాడు. మనలో ఉన్న క్రీస్తు యొక్క మహిమైశ్వరం, క్రైస్ట్ హూ ఇస్ హిడెన్ ఇన్ us ఇస్ ఎ మిస్టరీ. మనలో నివసిస్తున్న, విశ్వాసం ద్వారా నివసిస్తున్నటువంటి విశ్వాసపు కర్త, అదొక మర్మం. ఆయన ఒక మర్మం, అలా నివసించడం ఒక మర్మం. స్తోత్రం. జీసస్ డ్వెల్లింగ్ ఇన్ us త్రూ ఫెయిత్, ఇట్స్ ఎ మిస్టరీ. చాలా మిస్టరీస్ ఉన్నాయి. కాకపోతే చాలా వరకు మిస్టరీస్ మనకు బయలుపరచబడ్డాయి దేవుని వాక్యం ద్వారా, మన దేవునితో సహవాసం ద్వారా ఇవన్నీ మనకు బయలుపరచబడుతున్నాయి. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి స్వస్థత పొందినవాడు ఒక మర్మం, రెండోది నూతనమైన దృష్టి, నూతనమైన చూపు ఒక మర్మం, మూడవది నిన్ను స్వస్థపరిచినటువంటి యేసు ఒక మర్మం, యేసు క్రీస్తు ఒక మర్మం. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ మిస్టరీ. ఆయన హిస్టరీ మాత్రమే కాదు, హిస్టరీలో ఉన్నాడు మాత్రమే కాదు, హీఈస్ హిస్టరీ అండ్ హీఈస్ మిస్టరీ. స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 38వ వచనం. నేను దా చెప్పినట్లుగా 9వ అధ్యాయం 29వ వచనం దగ్గర ద వాయిస్ అనేటువంటి బైబిల్లో కూడా ఇట్స్ ఎ మిస్టరీ టు us.
దేవుడు ఇతనితో మాట్లాడాడో లేదో మనకు తెలియదు. ఇట్స్ ఎ మిస్టరీ. హీ ఈజ్ ఎ మిస్టరీ. మోసెస్ ఈజ్ నాట్ ఎ మిస్టరీ. మోసెస్ వాజ్ రివీల్డ్, బట్ జీసస్ వాజ్ ఎ మిస్టరీ. చదువుదాం యోహాను సువార్త 9వ అధ్యాయం 38వ వచనం. అంతటా వాడు ప్రభువా నేను విశ్వసిస్తున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు, క్షమించండి, 39 చదువుదాం. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకంలోనికి వచ్చానని చెప్పాను. నేను ఈ లోకానికి వచ్చాను, నేను ఇక్కడికి వచ్చాను, లేకపోతే యెరూషలేముకి వచ్చాను, లేకపోతే ఈ రోగి దగ్గరికి వచ్చాను, దేవాలయం దగ్గరికి వచ్చాను. మై అరైవల్ ఈజ్ ఎ మిస్టరీ. నేను రావడం ఒక మిస్టరీ. యేసు ప్రభు చెప్పిన మాట చూడండి, 39వ వచనంలో నేను చదువుతున్నాను. అండ్ జీసస్ సెడ్, ఐ హావ్ కమ్ టు జడ్జ్. ఐ హావ్ టు కమ్ టు జడ్జ్. నేను న్యాయాధిపతిని కాదు, ఆయన తీర్పు విధించడానికి, తీర్పు ప్రకటించడానికి వచ్చాను. దోస్ హూ థింక్ దే సీ, చూస్తున్నారు అనుకున్న వాళ్ళు, అండ్ మేక్ దెమ్ బ్లైండ్, చూస్తున్నాం అనుకుంటున్న వాళ్ళని గుడ్డి వాళ్ళనిగా చేసి, అండ్ ఫర్ దోస్ హూ ఆర్ బ్లైండ్ ఐ హ్యావ్ కమ్ టు మేక్ దెమ్ సీ. గుడ్డి వాళ్ళు చూడాలి, చూడని వాళ్ళు, చూసేవాళ్ళు గుడ్డివాళ్ళు కావాలి. ఈ తీర్పు కోసమే నేను వచ్చాను. స్తోత్రం. విచిత్రంగా ఉంది కదండి. యేసు మాట విచిత్రంగా ఉంది. యేసు మాట మిస్టరీ. నేను మీతో చెప్పు మాటలు ఆత్మయును జీవమునైనాయి. ఆత్మ మిస్టరీ, పరిశుద్ధాత్ముడు మిస్టరీ. యూదులకు అర్థం కాలేదు. యేసు మాటలు ఆత్మ కనుక ఆయన మాటలు మర్మాలుగా మిగిలిపోయినాయి. ఏం మాటలు అనుకున్నారు? వెర్రి మాటలు అనుకున్నారు. సువార్త లోకానికి వెర్రితనంగా ఉంది, కానీ మనకు శక్తిగా ఉంది. స్తోత్రం. రక్షించేటువంటి శక్తి సువార్త. స్తోత్రం. యేసు మాట రక్షించేటువంటి శక్తిని కలిగి ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం, ద వర్డ్ ఆఫ్ జీసస్ ఆర్ ద స్పోకెన్ వర్డ్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ మిస్టరీ. స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. స్వస్థత పొందినవాడు ఒక మర్మం. రెండోది, నూతనమైనటువంటి అనుగ్రహించబడిన నూతనమైన చూపు ఒక మర్మం. మూడోది, యేసు క్రీస్తే ఒక మర్మమై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. 4వది, యేసు పలికిన మాట ఒక మర్మం. ప్రతి మాట ఒక మర్మం. స్తోత్రం. హల్లెలూయా. మర్మయుక్తంగా మాట్లాడినట్టు దేవుడు, మర్మయుక్తంగా మాట్లాడినట్టు యేసు. స్తోత్రం. యేసు మాట ఒక మర్మం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ 4 మర్మాలు మీకు జ్ఞాపకం చేశాను. ఈ మర్మాలు మనకు బయలుపరచబడుతున్నాయి. స్వస్థత, నువ్వు నేను స్వస్థతలు పొందుకునే ఒక మర్మంగా మిగలాలి జనులకి. అంతేకాకుండా మనం ఆలోచించినట్టు విషయం, నూతనమైన చూపు పొందుకోవాలి. ఆ మర్మాత్మకమైన చూపును మనం పొందుకొని ముందుకు సాగడానికి మనకు ప్రభు సహాయం చేయనుగాక. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.